రెండు చేతులు ఆకాశం వైపెత్తి ప్రభుని స్తుతిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ పత్రికలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. నాతో చెప్పండి, మా అపరాధముల చేత పాపముల చేత మేము చచ్చిన వారమై ఉండగా ఆయన మమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, మనము అపరాధముల చేత పాపముల చేత ఒకప్పుడు చచ్చిన స్థితిలో ఉంటిమి. ఒకప్పటి స్థితిని ఇప్పటి స్థితిని గుర్తు చేసుకుందాం. ఎందుకో ప్రభు ఈ మాటల ద్వారా వాక్యం చదువుతా ఉంటే ఈ మాటలు ఒకసారి గుర్తు చేయాలని ప్రభు ప్రేరేపించాడు. కాబట్టి ఒకప్పుడు మన స్థితి ఎలాంటిదంటే చచ్చిన స్థితి ఉండే. దేనితో చచ్చిన స్థితి అంటే పాపముల చేత చచ్చిన స్థితి ఉండే, అపరాధముల చేత చచ్చిన స్థితి ఉండే. ఎటు దారి లేని స్థితిలో మనం ఉంటిమి, ఏ మార్గము తెలియని స్థితిలో మనం ఉంటిమి, ఎంతో ఇబ్బందులలో ఇరుకులలో ఉంటిమి, ఏ ఆలోచన లేని వాళ్ళముగా మనము ఉంటిమి. ఒకసారి అర్థం చేసుకోండి, అప్పటి స్థితిని ఇప్పటి స్థితిని మనకు తెలియకుండానే దేవుడు మనల్ని ఎట్లా పట్టుకొని నడిపిస్తున్నాడో, ఆయన ఎట్లా మనకు ఆలోచన చెప్పి నడిపిస్తున్నాడో చూడండి. పౌలు భక్తుడు చెరసాలలో ఉండి ఈ పత్రిక ఎఫెసీ సంఘానికి రాశాడనమాట. ఎఫెసీలో ఉన్న సంఘానికి రాశాడు. ఏమని రాస్తున్నాడు? ఒకప్పుడు మనము చచ్చిన స్థితిలో ఉంటిమి, ఈ రోజున మనము క్రీస్తు ద్వారా బ్రతికించబడ్డామంటున్నాడు. క్రీస్తు ద్వారా మనం బ్రతికి బయటపడ్డాము. లేకుంటే పాపములోనే చచ్చిపోతే, పాపములోనే మగ్గిపోతే, యేసయ్య తెలియకుండా మనం చనిపోతే, యేసయ్య ఎవరో మనము ఎరగకుండా చనిపోతే మనం నరక పాత్రులముగా అయ్యేవారము. కానీ ఈ రోజున మన పరిస్థితిని చూసి మన దేవుడు యేసు ప్రభు మన దగ్గరికి వచ్చి, నేనున్నాను, నీ చచ్చిన స్థితి నుంచి నేను లేవనెత్తే దేవుడను, బ్రతికించే దేవుడను అన్నట్టుగా మన దగ్గరికి వచ్చాడు. కాబట్టి ఒకప్పుడు చచ్చిన స్థితి, భయంకరమైన స్థితి, ఏ దారి లేని స్థితి, ఎవరెవరి ఆలోచనలో విన్న వాళ్ళ స్థితి, మన పరిస్థితులు బాగలేకుంటుండేది. ఎవరు ఆలోచన చెప్తారో, ఎవరు నడిపిస్తారో, ఎవరు మనల్ని దరి చేర్స్తారో, ఎవరు మనల్ని ఆదుకుంటారో, ఎవరిని మనల్ని బలపరుస్తారో అని ఎదురు చూసిన వాళ్ళము. అవునంటారా కాదా? హల్లెలూయా. ఎదురు చూసిన వాళ్ళం. మనల్ని ఎవరు బలపరుస్తారో, మనల్ని ఎవరు ఆదరిస్తారో, మనల్ని ఎవరు చేరదీస్తారో, మనల్ని ఎవరు చేయబట్టి నడిపిస్తారో, అయ్యో ఇది అంతా ఏంది అని కలవరముతో నిండి ఉన్న బ్రతుకులను తన వాక్యం ద్వారా తన సేవకుని పంపించి మన దగ్గరికి వచ్చి ఆయన గురించి తెలియజేసుకున్నాడు. ఆయన గొప్ప దేవుడు. అందుకొరకే పౌలు అంటాడు, మీ అపరాధముల చేత మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఇప్పుడు చచ్చిన వాళ్ళమా బ్రతికిన వాళ్ళమా? మనం బ్రతికిన వాళ్ళము. హల్లెలూయా. మనం చచ్చిన స్థితి నుండి బ్రతికే స్థితిలోనికి మనం వెళ్ళాము. అందుకొరకే మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ప్రభువును ఎంతగానో కనపరచాలి, మనం ప్రభువును వెంబడించాలి. చచ్చిన స్థితి నుండి, చావు గోతి నుండి, మరణము నుండి, ఆ భయంకరమైన నరకము నుండి, ఆ చావు గోతి నుండి దేవుడు మనల్ని తప్పించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన మిమ్మును క్రీస్తుతో బ్రతికించాడు. నంబర్ 1, మనల్ని బ్రతికించడమే కాదు, ఇంకా ప్రభు మనకు ఏమేం చేశాడో పౌలు భక్తుడు అంటున్నాడు. బ్రతికించడమే కాదు, తర్వాత మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు
ఇప్పుడు ప్రేరేపిస్తున్నది ఒక శక్తి ఉన్నది, తెలియని శక్తి. అధిపతిని అనుసరించి ఒక అధిపతి, వాయుమండల అధిపతి ఉన్నాడు. ఇప్పుడు కొంతమందిని ప్రేరేపిస్తున్నది. ఎవరిని ప్రేరేపిస్తాడంటే వాడు అవిధేయులు, దేవునికి లోబడని వారికి వాడు ప్రేరేపణలు ఇస్తా అంటాడు. నువ్వు ఇట్లా చేస్తే బాగుపడతావు, నువ్వు ఇట్లా చేస్తే మంచిగా అవుతావు, నువ్వు ఇట్లా చేస్తే పెద్దోనివి అవుతావు, నువ్వు ఇట్లా చేస్తే ధనవంతునివి అవుతావు, నువ్వు ఇట్లా చేస్తే మంచిగా ఉంటది అని ఒక శక్తి ప్రేరేపిస్తున్నది. ఎవరినంటే అవిధేయులను. విధేయులను కూడా ఒక శక్తి ప్రేరేపిస్తుంది. విధేయులను ఒక శక్తి ప్రేరేపిస్తుంది. ఆ శక్తి ఏంటిదంటే పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా. అయితే అవిధేయులు ఉంటారు కదా, దేవునికి లోబడని వాళ్ళు ఉంటారు కదా, లోబడని ప్రజలను ఇంకొక శక్తి ప్రేరేపిస్తున్నది. మీరు ఇట్లా చేస్తే బాగుపడతారు, మీరు ఇట్లా చేస్తే, ఇట్లా ముందుకెళ్తే మీకు మంచి జరుగుతుంది, ఇటు తిరిగితే ఈశాన్యం తిరిగితే, అటు తిరిగితే ఇటు, ఇల్లు కట్టుకుంటే అటు చేస్తే, ఇలాంటి శక్తి ప్రేరేపిస్తూ ఉంటది. ఎవరినంటే దేవునికి లోబడనోళ్ళను ప్రేరేపిస్తుంది ఆ శక్తి. దేవునికి లోబడే వాళ్ళను ఒక శక్తి, ఆత్మశక్తి ప్రేరేపిస్తుంది. ఇది కాదు వే, ఇది కాదు దారి, ఈ దారిలో నడవాలని దేవుని శక్తి ప్రేరేపిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లారా, చచ్చిన స్థితి నుంచి లేవనెత్తబడిన ఏ వ్యక్తి అయినా దేవుని శక్తి ఆలోచనతో మనం ముందుకు నడవాలి. అవిధేయులు ఉంటారు, లోబడని వాళ్ళు ఉంటారు. లోబడుతున్నాం అన్నట్టుగానే నటన చేస్తూ ఆ శక్తికి లోబడతారు. ఆ శక్తి ద్వారా కాదు నడిపించబడేది, ఆత్మశక్తి ద్వారా మనం నడిపించబడాలి. చచ్చిన స్థితి నుండి మనం లేవనెత్తబడ్డాము. ప్రభువా, నీ శక్తి చేత నేను నడిపించబడాలి అంటే ఆ శక్తి ఎన్నడూ మనల్ని ఫెయిల్ చేయదు. ఆ శక్తి ద్వారా మనం నడిపించబడితే మనం ఓడిపోము. ఆ శక్తి ద్వారా మనం నడిపించబడితే ఎలాంటి సమస్యనైనా ఛేదించుకుంటూ వెళుతూ ఉంటాము, జయించుకుంటూ వెళుతూ ఉంటాం. ఏ సమస్య ఉన్నా ఆ శక్తి ద్వారా తొక్కుకుంటూ మనం వెళుతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి పౌలు అంటాడు, అవిధేయులైన వారిని వాయుమండల అధిపతి ఒకడున్నాడు, వాడు ప్రేరేపిస్తున్నాడు, వాళ్ళని నడిపిస్తున్నాడు. ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడవాలని ఆ వాయుమండల అధిపతి, ఆ దురాత్మ అనేవాడు ప్రేరేపించి నడిపిస్తా అంటాడు. ఎట్లా నడవాలంట? వాని ఉద్దేశం ఏంటిది? ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడవాలి. ఇక్కడ బ్రతుకుతున్నాం కాబట్టి, ఇక్కడ చెలిస్తున్నాం కాబట్టి, ఇక్కడ తిండి తింటున్నాం కాబట్టి, ఈ ప్రపంచం ఎట్లా నడిస్తే అట్లా నడవాలని ఒక దురాత్మ శక్తి ప్రేరేపిస్తా అంటాడు. కానీ ఆత్మశక్తి అంటాడు, ఇది శాశ్వతమైన లోకము కాదు, నువ్వు పాపములో శాపములో బ్రతుకుతున్న నిన్ను లేపాను, బ్రతికించాను, ఇదిగో పరలోక సంబంధమైన ఆ రాజ్యము వైపు నీ చూపులు ఉండాలి, ఆ కట్టడల్లో నువ్వు నడవాలి, ఆ మార్గంలో నువ్వు నడవాలని ఇంకొక శక్తి నడిపిస్తా ఉంటది, ప్రేరేపిస్తా ఉంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. కాబట్టి ఈ వాయుమండల అధిపతి, ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నాం కదా, మనము ఇట్లా చేస్తేనే బాగుంటది, అందరు ఇట్లా చేస్తా ఉన్నారు కదా, మనం కూడా చేస్తే ఏమైతుంది అని వాడు ప్రేరేపిస్తా అంటాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ప్రేరేపించి శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకుంటుంది. ఇప్పుడు కూడా నడుస్తానులా, మునుపు నడుచుకున్నారు, పర్వాలేదు. మునుపు చచ్చిన స్థితిలో ఉన్నారు, ఇప్పుడు బ్రతికిన స్థితిలోనికి వచ్చారు. మునుపు ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడిచారు, ఈ ప్రపంచం ఏది చెప్పితే అది విన్నారు, ఈ ప్రపంచం ఎట్లా నడుమంటే అట్లా నడిచారు, ఈ లోకం ఎట్లా నడుమంటే అట్లా నడిచారు, ఈ లోకపు కట్టడలు ఏది విధిస్తే అది మీరు అనుసరించారు. కానీ ఇప్పుడు మార్పు చెందారు. ఈ ప్రపంచ ధర్మము చొప్పున కాదు మనం నడిచేది, పరలోకం ప్రపంచము ధర్మము చొప్పున నడవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒకప్పుడు చచ్చిన స్థితిలో ఉంటిమి, ఒకప్పుడు ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుస్తుంటిమి. ఒకప్పుడు చచ్చిన వాళ్ళను యేసయ్య బ్రతికించాడు. ఒకప్పుడు ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడిచే వాళ్ళము మనల్ని యేసయ్య ప్రపంచము వైపు,
యేసయ్య రాజ్యము వైపు నడిపిస్తున్నాడు. ఆ ధర్మము చొప్పున నడవాలి. ఏ ధర్మము చొప్పున నడవాలి? హల్లెలూయా. వాక్య ధర్మము, ప్రపంచ ధర్మము కాదు, పరలోక రాజ్య ధర్మం ఉన్నది. పరలోక రాజ్య ధర్మం వైపు మనము నడవాలి. అప్పుడు మాత్రమే మనం బలపరచబడతాం, మనం బాగుపరచబడతాం, మనం దేవుని రాజ్యంలో చేర్చబడతాం. ప్రభు మనకు తోడై ఉంటాడు. ఆయన చెయ్యి పట్టి మనల్ని నడిపిస్తా ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకేమంటాడు? మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి ఎవరితో కలిసి? ప్రపంచ ధర్మము చొప్పున నడిచే వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు. ఒకప్పుడు ఎట్లుంటి మనము? శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకుంటే. అవునంటారా కదా? హలో, హల్లెలూయా. మంచిగా గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు చచ్చిన స్థితిలో ఉన్నాము, ఇప్పుడు బ్రతికించబడ్డాము. ఒకప్పుడు ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడిచాము, ఇప్పుడు పరలోక ధర్మము చొప్పున నడుస్తున్నామా లేదా పరీక్ష చేసుకోవాలి. ఒకప్పుడు శరీర కోరికలు, మనస్సు ఏది చెప్పితే అది చేసినాము, ఇప్పుడు దేవుని వాక్యము ఏది చెప్పితే అది చేసే స్థితిలోనికి మనం వెళ్ళిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒకప్పుడు చచ్చిన స్థితి, ఒకప్పుడు ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడిచిన స్థితి, ఒకప్పుడు శరీరము మనస్సు చెప్పిన స్థితి. అయితే ఇప్పుడు మనం బ్రతికున్న స్థితిలోనికి వచ్చామా? ఈ ప్రపంచ ధర్మము చొప్పున అనుసరించకుండా పరలోక ధర్మము చొప్పున మనం నడుస్తున్నామా? 3, శరీరం యొక్క మనస్సు యొక్క ఆలోచనను మనం వింటున్నామా? దేవుని ఆలోచన వింటున్నామా? మనము గుర్తుపెట్టుకోవాలి. పౌలు అదే అంటాడు అనమాట. చెరసాలలో ఉన్న పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళు 2 చేతులు ఎత్తి ప్రభువును స్తుతించాలి. హల్లెలూయా. అయితే మనం ఎంతో కృతజ్ఞులమై ఉండాలి. మనం ఎంతో దేవుని గౌరవించే వాళ్ళంగా ఉండాలి. మనం ఎంతో దేవుని ఘనపరిచే వాళ్ళంగా ఉండాలి. ప్రతిరోజు, ఆదివారం మాత్రమే కాదు, ప్రతిరోజు ప్రభువా, చచ్చిన నా స్థితి నుండి నన్ను బ్రతికించావు. ఈ లోకానుసారంగా, ఈ లోక ధర్మము చొప్పున నడిచే నన్ను అందులో నుంచి, ఆ ఊబిలో నుంచి, ఆ జిగట గల దొంగ ఊబి నుంచి, ఆ పాపపు ఊబి నుంచి నన్ను పైకి లేవనెత్తినావు. ఈ శరీరం యొక్కయు ఈ మనస్సు యొక్కయు ఆలోచనలన్నీ కొట్టివేసి నీ ఆత్మ ఆలోచనలు నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా అని ప్రతిరోజు కృతజ్ఞులమై ఉండాలి. ప్రతిరోజు దేవుని స్తుతిస్తా ఉండాలి. ప్రతిరోజు ప్రార్థిస్తా ఉండాలి. మనల్ని మనం సరి చేసుకుంటుండాలి. ఇంకా ఈ ప్రపంచ ధర్మము చొప్పున మనం నడిచినట్లయితే కాదు కదా, నన్ను చచ్చిన స్థితి నుంచి దేవుడు నన్ను బ్రతికించాడు, ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడవడానికి కాదు కదా అని మనము గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకేమంటాడు? కిందికి చదవండి. ఇంకా కిందికి చదివితే ఏమంటాడో? మన శరీరాశలను అనుసరించి, ఆ శరీరం యొక్కయు ఆ శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు. మునుపు చెప్తాడు, ఇప్పటిది చెప్తున్నాడు. మనం టెస్ట్ చేసుకుందాం. చెప్తా ఉంటే మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. వినుకుంటా పోవడమే కాదు, ఒకసారి ఆలోచన చేయాలి. మునుపు చచ్చిన స్థితి, మునుపు ఈ లోకానుసారంగా బ్రతికిన స్థితి, మునుపు శరీరాశలు మనస్సుకు వచ్చిన ఆలోచన నెరవేర్చుకున్న స్థితి, మునుపు మన శరీరాశలను అనుసరించి, శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచుంటిమి. కడమ వారి వలె. కడమ వాళ్ళు ఉన్నారు కదా, మిగతా వాళ్ళు ఉన్నారు కదా. మిగతా వాళ్ళకు మనకి ఏమైనా తేడా ఉన్నదా? ఇప్పుడు మరి మిగతా వాళ్ళకు మనకి ఏమైనా తేడా ఉన్నదా? మాటలలో తేడా ఉన్నదా? ప్రవర్తనలలో తేడా ఉన్నదా? చూపులలో తేడా ఉన్నదా? కార్యాలలో తేడా ఉన్నదా? మన నడకలో తేడా ఉన్నదా? మన ప్రవర్తనలో తేడా ఉన్నదా? మునుపు ఎట్లున్నామో అట్లా ఉంటే ఇంకా చచ్చిన స్థితిలోనే ఉన్నాం. మునుపు ఎట్లా ఉంటే ఇంకా అట్లనే ఉంటే ఈ ప్రపంచ ధర్మము చొప్పునే నడుస్తున్నామేమో.
మునుపు ఎట్టున్నామో ఇప్పుడు మళ్ళీ అట్లనే ఉంటే ఈ శరీరాశలు, ఈ మనస్సు ఆశలు ఇంకా నెరవేర్చుకుంటున్నామేమో. మనం ప్రత్యేకించబడిన వారము. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య అందుకొరకే ఆదాము చేసిన పాపము అదంతా తీసివేయడానికి, చచ్చిన స్థితిలో ఉన్న ఆ పరిస్థితుల నుంచి విడిపించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనకు మార్పు తీసుకొని రావడానికి, మనలో ఒక మార్పు కలగడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లారా, మనలో ఏదైనా మార్పు ఉన్నదా? ఇంకా అదే స్థితి ఉన్నదా? అవే మాటలు ఉన్నాయా? అవే ప్రవర్తన ఉన్నదా? అవే నడకలు ఉన్నాయి, అవే ప్రవర్తన, ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడవడమే ఉన్నదా? ఏమైనా మార్పు ఉందా? పరీక్ష చేసుకుందాం ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డారా. హల్లెలూయా, స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలెనే కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. దేవుని ఉగ్రతకు మనం ఒకప్పుడు పాత్రులమై ఉంటిమి. దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉంటిమి. మరి ఈ రోజున ఉగ్రత నుండి తప్పించబడ్డామా? ఉగ్రత నుండి, దేవుని కోపము నుండి మనం తప్పించబడ్డామా? ఒకసారి గుర్తు చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఉగ్రత నుండి తప్పించబడ్డామా? అదే మరణము మన మీద ఏల్తందా? అదే వాయుమండల అధిపతి ఆ సాతాను అనేవాడు మనకు తెలియకుండానే ఒక శక్తి మనల్ని నడిపిస్తున్నదా? లేకుంటే పరిశుద్ధాత్మ శక్తి మనల్ని నడిపిస్తున్నదా? పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడా? దేవుని వాక్యానుసారమైన బ్రతుకు నడిపిస్తున్నదా? ఆ వాయుమండల అధిపతి ఒకడున్నాడు. లోబడనోళ్ళందరినీ వాడు నడిపిస్తా ఉన్నాడు. దేవునికి లోబడనోళ్ళందరినీ వాడు నడిపిస్తున్నాడు. ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడవాలని, ఇదిగో నువ్వు చచ్చిన స్థితిలో లేవు అన్నట్టుగా భ్రమలో నడిపిస్తా ఉన్నాడు వాళ్ళందరినీ. శరీరాశలు నెరవేర్చాలి. పుట్టిన ప్రతి మనిషి శరీరాశలు నెరవేర్చుకోవాలి. మనసుకి ఏదొస్తే అది చెయ్యాలని వాడు నడిపిస్తా ఉన్నాడు. అట్లయితే మనం జయించలేము, అట్లయితే మనం డెవలప్ కాలేము, అట్లయితే మనం వర్ధిల్లలేము, అట్లయితే నెమ్మది పొందలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ శక్తితో మనం నడిపించబడితే నిజంగా మనకు నెమ్మది కలుగుతుంది, ధైర్యము కలుగుతుంది. మనం అవన్నీ తొక్కుకుంటూ ప్రభు బలపరుస్తా ఉంటే మనం ముందుకెళ్ళగలుగుతాం. మన ఆత్మీయ స్థితి మారుతుంది, మన పరిస్థితులు మారుతాయి. మన ఆత్మీయ స్థితి, మన ఆత్మీయ బంధము దేవునితో ముడి వేసుకొనబడి ఉంటది. ప్రభువు నడిపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఒకప్పుడు దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉంటివి. దేవుని ఉగ్రత నుండి మనము ఈ రోజున తప్పించబడ్డామా? మనల్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రభువే ప్రేరేపిస్తాడు, ప్రభువే ఆలోచన ఇస్తాడు. అవును, నువ్వు తప్పించబడ్డావని మన మనస్సాక్షి చెప్తుంది, దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటాడు 4వ వచనంలో? అయినా దేవుడు కరుణా సంపన్నుడై ఉండి. దేవుడు ఎలాంటి వాడు? కరుణా సంపన్నుడు. హల్లెలూయా. దేవుని ఉగ్రతకు పాత్రలమైన మనల్ని, చచ్చిన మనల్ని, శరీరాశలు నెరవేర్చుకునే మనల్ని, ఈ యుగంలో ఈ లోకానుసారంగా ఈ ధర్మము పాటించే మనల్ని దేవుడు విడిపించాడు. ఆయన కరుణా సంపన్నుడు. హల్లెలూయా. ఆయన కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత. ఏ ప్రేమాట? మహాప్రేమ. అందరం అందాం, మహాప్రేమ. అది మామూలు ప్రేమ కాదు, అగాపే ప్రేమ. అది శాశ్వతమైన ప్రేమ. అగాపే ప్రేమ అంటే స్వార్థంతో కూడిన ప్రేమ కాదు. ఈ లోకపు ప్రేమ ఎలాంటిదంటే స్వార్థం, డబ్బున్నోళ్ళనే ప్రేమించే ఈ లోకం స్వార్థంతో కూడిన ప్రేమ. అందం ఉంటే ప్రేమిస్తారు, డబ్బు ఉంటే ప్రేమిస్తారు, ఆస్తులుంటే ప్రేమిస్తారు. కానీ మన దగ్గర ఏమి లేదు, చచ్చిన స్థితి ఉన్నది.
ఉగ్రతకు పాత్రలమైనాం. శరీరాశలు మన మనస్సు అనుసరించినట్టుగా మనం నడుస్తా ఉంటిమి. ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుస్తా ఉంటిమి. మనకి ఏమీ తెలియదు, ఏ దారికి వెళ్ళాలో తెలియదు. అలాంటి సమయంలో ఆయన మహాప్రేమ చూపించాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం అందరం. ఆయన మహాప్రేమ చూపించాడు. ఆ మహాప్రేమ ఎలాంటిదంటే అగాపే ప్రేమ. మన అందం చూసి రాలే, మన డబ్బు చూసి రాలే, మన ఆస్తులు చూసి రాలే, అంతస్తులు చూసి రాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందం ఉన్నప్పుడే ప్రేమ ఉంటుంది. ఆ తర్వాత ప్రేమ మారిపోతుంది. మనుషుల ప్రేమ అసూయతో కూడిన ప్రేమ, దొంగ ప్రేమలు ఉంటాయి. ఈ లోకపు ప్రేమ ఒక నటన. గీడదానిక పోయేద్దాం రా అంటే నమ్మితే గొంతు కోసే ఈ లోకం అలాంటి ప్రేమ, మోసం చేసే ప్రేమ. ఈ ప్రేమలకు పడిపోవద్దు మనం, ఈ ప్రేమలకు బానిసలం కావద్దు. ఇలాంటి అశాశ్వతమైన ఈ లోకపు ప్రేమలకు కాదు, మన దేవుని ప్రేమ మనల్ని ప్రేమిస్తున్నది. హల్లెలూయా. దైవోగ్రతకు నరకానికి పాలైన మన బ్రతుకులను ఆయన ప్రేమించి మన దగ్గరికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమను ఎంత రాయాలంటే ఆకాశం సరిపోదు, ఇంకు సముద్రాలు సరిపోవు అని ఒక భక్తుడు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమకు మనము లోబడాలి, ఆయనకు మనం లోబడాలి. ఆ వాయుమండల అధిపతికి లోబడకూడదు. అవిధేయులను వాడు నడిపిస్తా ఉంటాడు, దేవునికి విధేయులైతే దేవుడు నడిపిస్తా అంటాడు. హల్లెలూయా. ఆ మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. అందరం చెప్దాం, నన్ను క్రీస్తుతో బ్రతికించెను. అందరం చెప్దాం, నన్ను క్రీస్తుతో బ్రతికించెను. ఇప్పుడు బ్రతికిన వాళ్ళమా చచ్చిన వాళ్ళమా? బ్రతికిన వాళ్ళము. హల్లెలూయా. ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడిచే వాళ్ళం కాదు, మరి బ్రతికిన వాళ్ళము. బ్రతికి మళ్ళా ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడిస్తే చచ్చిన వాళ్ళమే. బ్రతికినాం, ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడిచే వాళ్ళం కాదు, పరలోక ధర్మము చొప్పున నడిచే వాళ్ళము. హల్లెలూయా. ఇంత చేసిన దేవుడు, ఆయనకెంతో కృతజ్ఞులమై ఉండాలి. ఆయన ప్రేమకు మనం బానిసలమైపోవాలి, ఆయన ప్రేమకు మనం లోబడిపోవాలి. ఆయన ప్రేమించినట్టుగా ఈ ప్రపంచం ఎవ్వడు మనల్ని ప్రేమించలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. మనం అందరం ఎట్లా రక్షించబడ్డామంటే కృప చేత రక్షించబడ్డాము. అందరు చెప్తారా? కృప చేత రక్షించబడ్డాను. కృప చేత అంటే జస్ట్ ఉచితముగా, మనం ఏం ఇయ్యకున్నా, ఏం వెల చెల్లించకున్నా, ఏం భూములు రాసియకున్నా, ఏదైనా అక్కరకు ఎవరి దగ్గరికి అన్ని వెళితే డబ్బులు డిమాండ్ చేస్తారు. ఏదైనా పని కావాలంటే డబ్బులు డిమాండ్ చేస్తారు. ఏదైనా పని కావాలంటే ఏదైనా ఆశిస్తారు. కానీ చచ్చిన స్థితి నుంచి బ్రతికించాడు ఆయన. ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడిస్తే ఫెయిల్ అయిపోతాం, ఓడిపోతాం, నష్టపోతామని ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడవకుండా పరలోకం మార్గాన నడిపించేటట్టు మనల్ని చేశాడు. ఈ శరీర ఆశలు, ఈ మనసుకు వచ్చిన ఆశలు నువ్వు నెరవేర్చుకుంటే నువ్వు ఉగ్రతకు లోనైతావు, దైవోగ్రతకు పాత్రులైతారు. ఇది మంచి పద్ధతి కాదని మంచి మార్గంలో నడిపించాడు. ఆయన మహాప్రేమ చేత నడిపించాడు, ప్రేమించాడు, బ్రతికించాడు. కేవలం ఇదంతా ఉచితంగా జరిగింది. ఎట్లా జరిగింది? మనం ఏమన్నా ఇచ్చామనుకుంటాంలా? ఉచితంగా జరిగింది, ఫ్రీ. హల్లెలూయా. ఎంత ఫ్రీయో ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఏదైనా కావాలి, ఏదైనా వస్తువు కావాలి నీకు అనంటే, దానికి తగిన డబ్బు నీ దగ్గర లేకపోతే ఉచితంగా ఇస్తాను రా అనంటే ఎంత ఆనందం అనిపిస్తుందో, ఎంత సంతోషం అనిపిస్తుందో. నాకు డబ్బు లేని టైంలో నేను బాధపడుతుంటే అది నాకు ఉచితంగా వచ్చింది అని ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలనో, అట్లాగే మనం ఉగ్రతకు పాత్రలమైనాము,
ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుస్తూ నష్టపోయినాము. అంతేకాదు మన శరీరాశలు, మన మనసుకు వచ్చిన ఆశలు నెరవేర్చుకుంటూ నష్టపోయినాం. దారి దొరకలేదు. లాస్ట్ ఎట్లా 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 అని ఆలోచిస్తున్న రోజులలో ప్రభువే మన దగ్గరికి వచ్చి ఉచితంగా నెమ్మది ఇచ్చాడు. హల్లెలూయా. ఉచితంగా మంచి ఆలోచనలు ఇచ్చాడు, ఉచితంగా రక్షణ ఇచ్చాడు, ఉచితంగా బ్రతికించాడు. చచ్చిన స్థితి నుంచి ఉచితంగా బ్రతికించాడు. అంత ఫ్రీగా మనకిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన గొప్ప దేవుడు. ఆయన మహాప్రేమ చేత మనల్ని ఇవన్నీ చేశాడు. ఆయన మహాప్రేమ చేత, కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. యేసుక్రీస్తునందు క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా ఉపకారము చేశాడు. యేసయ్య ఎన్నడూ అపకారం చేసే దేవుడు కాదు, ఉపకారం చేసే దేవుడు. స్తోత్రం చెల్లిస్తాము. హల్లెలూయా. అందరం చెప్దామా? నాకు ఉపకారం చేశాడు. మేలు చేశాడా, కీడు చేశాడా? హల్లెలూయా, హల్లెలూయా. ఉపకారం చేశాడు. ఆయన ప్రేమ చేత మనల్ని బ్రతికించాడు. ఆయన మనల్ని చచ్చిన స్థితి నుంచి బ్రతికించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచ ధర్మము చొప్పున, ఈ ప్రపంచ ధర్మానికి లోబడే వారిని ఒక శక్తి నడిపిస్తున్నది, ఒక దురాత్మ నడిపిస్తున్నది, ఒక అధిపతి నడిపిస్తున్నాడు. అయితే దేవునికి లోబడ్డ వారిని మాత్రము పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడు. నువ్వు ఏ నడిపింపులో ఉన్నావో, ఏ నడిపింపులో ఉన్నావో? ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుస్తున్నావా? దేవుని వాక్యానికి లోబడి, పరిశుద్ధాత్మకు లోబడి, ఆయన ఆలోచనల ద్వారా నడుస్తున్నామా? ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. చచ్చిన స్థితి నుంచి దేవుడు మనల్ని లేపాడు. హల్లెలూయా. ఇంకేమంటాడు? కృప చేత మనము రక్షించబడ్డాము. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో రాబోయే యుగము, ఈ యుగము కాదు, ఈ ప్రపంచం కాదు, రాబోయే యుగం ఉన్నది. రాబోయే రోజులలో యుగ యుగాలు బ్రతకడానికి దేవుడు ఒక ప్రణాళిక వేశాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? అందరము చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? రాబోయే యుగము కొరకు. హల్లెలూయా. రాబోయే యుగము, ఈ యుగము కాదండి. ఈ యుగం నాశనం అవుతుంది. మొన్నకింతంత భూకంపం వస్తేనే ఒక్కొక్కడు బెంబేలెత్తిండు, పరిగెత్తిండు. మళ్ళొకసారి వస్తుంది అంటారు అందరు శాస్త్రజ్ఞులు. వత్తి అయిపోయా, అన్ని స్మాష్ అయిపోతాయి. చక్కగా అక్కడికి పోతాం. ఆల్రెడీ మనం బ్రతికించబడ్డాం. చచ్చిన స్థితి నుండి ఏమైనా ఏ రోజైనా చచ్చిపోయేదే కదా, అంతేనా కదా? పరదేశంలో ప్రియులారా అని పెట్టెలు పట్టుకొని మోసడు ఉండదు, ఏది ఉండదు. చక్కగా అక్కడికి పోతాం. హల్లెలూయా. స్తోత్రం చెల్లిదా. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన అంటాడు, రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. స్తోత్రం. హల్లెలూయా. మనల్ని ఆయనతో కూడా లేపి ఏం చేశాడంట? ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. ఎంత భాగ్యము, ఎంత గొప్ప భాగ్యము. ఆయనతో కూర్చుండబెట్టాడు. ఈ లోకంలో ఎవడైనా ధనవంతుడే కావచ్చు, గొప్ప లీడరే కావచ్చు, వాళ్ళతో మనల్ని కూర్చోబెట్టుకుంటారా? ఒక ముఖ్యమంత్రి వచ్చి నాతోడు కూర్చుంటురా అని తీసుకుపోతాడా సింహాసనం దగ్గరికి? ఒక ప్రధానమంత్రి వాళ్ళతో కూర్చుండబెట్టుకోగలుగుతారా? ఎంత భాగ్యం ఇచ్చాడంటే మన దేవుడు, మనకెంత భాగ్యం ఇచ్చాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనతో కూర్చునే భాగ్యము, ఆయనతో కూర్చుండబెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. మన పిల్లలు మనతో కూర్చోవాలనుకుంటాం కదా, వేరే వాళ్ళు మనతో కూర్చోవడానికి ఇష్టపడతామా? వేరే వాళ్ళు ఎంతైనా పుట్టిగా కూర్చున్నా కూడా మన మనసు అంత ఎట్లనో అనిపిస్తుంది. మన పిల్లలు మనతో కూర్చుంటే మాత్రం ఎంత ఆనందం అనిపిస్తుందో.
మనతో ఎంతసేపు కూర్చుంటే అంత ఆనందము అనిపిస్తుంది. సేమ్ అలాగే ఒకప్పుడు ఉగ్రతకు పాత్రలమైతిమి, ఒకప్పుడు చచ్చిన స్థితిలో ఉంటిమి, ఒకప్పుడు దేవునికి దూరస్థులంగా ఉంటిమి, దేవునికి లోబడని ప్రజలుగా ఉంటిమి. ఈ రోజున ఆయనకు సమీపస్థులముగా అయినాము. ఆయన కృప ద్వారా రక్షించబడ్డాము. అంతేకాదు ఆయనతో సింహాసనములో కూర్చుండబెట్టుకోవడానికి మనం యోగ్యులమైనాము. హల్లెలూయా! ఇంత భాగ్యము దేవుడు మనకు కలుగజేశాడు. ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుస్తామంట మేలు. ఇంత చేస్తే దేవుడు ఇంత చేస్తే, ఈ ప్రపంచ ధర్మము చొప్పున చేస్తే మరలా చచ్చిన స్థితిలోనికే వెళ్ళాలనుకుంటున్నామేమో, చచ్చిన స్థితిలోనికే, ఆ ఉగ్రతలోనికే వెళ్ళాలనుకుంటున్నామేమో. మళ్ళా శరీర ఆశలు, మనసుకు వచ్చిన ఆశలు నెరవేర్చుకోవాలనుకుంటే మంచి స్థలాన్ని మనం కోల్పోతాం. యుగ యుగాలు ఉండే స్థలాన్ని మనకు దేవుడు మార్గం వేశాడు. అది యుగ యుగాలు ఉండే స్థలము. హల్లెలూయా! ఏమంటాడు 7వ వచనంలో అంటాడు, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. మీరు విశ్వాసము ద్వారా మీరు ఇక్కడ అంటాడు ఇక మనకేముండాలి? హల్లెలూయా! ఏముండాలి? ఎందుకు ఉండాలి? బతికించాడనే విశ్వాసం ఉండాలి. హల్లెలూయా! ఒకప్పుడు పాత రోత జీవితం నన్ను బతికించాడు ఆయన అనే నమ్మకం ఉండాలి. నేను ఒకప్పుడు ఉగ్రతకు పాలైతిని, ఇప్పుడు నన్ను ఆయన విశ్వసిస్తే ఆయన రక్షించాడు. ఒకప్పుడు ఉగ్రత నుండి నన్ను తప్పించాడు. ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడిస్తే ఈ ప్రపంచ ధర్మం నాకేం చేయలేదు. అన్ని కట్టడలు పెట్టి అదోటి ఇదోటి ఏదేదో కట్టడలు పెట్టి ఏదేదో మాయ మాటలు చెప్పి నన్ను పరిశాన్ చేస్తే యేసయ్య నన్ను పట్టుకున్నాడు, అటు నడిపిస్తున్నాడు. ఇది నా విశ్వాసం అనాలి. హల్లెలూయా! ఇదంతా జరిగేది కేవలము విశ్వాసము, నమ్మకము ద్వారా. ఎట్లా అండి? హల్లెలూయా! నువ్వు కూసునే కుర్చీ ఆపుతుందని నమ్మకం ఉన్నదా లేదా? నమ్మకం ఉంటే కూర్చుంటావా? దబదబా ఇట్లా కూర్చుంటావు. దానికి మరి కాళ్ళు గట్టిగా ఉన్నాయా, ఏమన్నా ఇరిగిందా, స్లిప్ అయితే పడతానా అనుకున్నారా? బ్రదర్? గుడ్డి గచ్చి కూర్చున్నారా లేదా? ఏంటిదంటారంటే అదే నమ్మకం అన్నమాట. హల్లెలూయా! స్తోత్రం చెల్లిసా. హల్లెలూయా! సేమ్ అట్లాగే జస్ట్ నమ్మకం, విశ్వాసము. ఎంత నమ్మితే అంత గొప్ప కార్యాలు మనం చూస్తాం. ఎంత నమ్మితే అంత బలంగా తయారైతాం. ఎంత విశ్వాసం ఉంటే ఇక మనుషుల మీదకి వెళ్ళి తీసేయాలి. మనుషుల మీదకి వెళ్ళి ఆలోచనలు తీసేయాలి. ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడిచే ఆలోచనలన్నీ తీసేయాలి. ఈ యుగములో మనం ఏమేం చేశామో ఈ శరీర ఆలోచనలు, ఈ మనసుకు వచ్చిన ఆలోచనలు తీసివేయాలి. ఎవరి మీద నమ్మకం ఉండాలి? ఆయన గెలిపిస్తాడు, ఆయన నడిపిస్తాడు. నన్ను రక్షించిన వాడు, నన్ను బ్రతికించిన వాడు, ఉగ్రత నుండి తప్పించిన వాడు, నాకు ఆ పరలోకానికి బాటలు వేసిన వాడు, యుగ యుగాలు ఆయనతో కూర్చుండబెట్టేవాడు ఈ లోకంలో నన్ను బ్రతికిస్తాడు, నన్ను బలపరుస్తాడు, నాకు సహాయం చేస్తాడనే విశ్వాసం ఉండాలి. స్తోత్రం చెల్లిస్తాం. ఇక్కడ అంటాడు పౌలు అద్భుతంగా, ఏమంటాడు ఆయన? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇవన్నీ ఎట్లా జరుగుతాయి అంటే విశ్వాసము ద్వారానే. హల్లెలూయా! స్తోత్రం చెల్లిసా. హల్లెలూయా! అసలు మందు వాక్యము, అసలు మందు ఆయన సన్నిధి, అసలు మందు పరిశుద్ధాత్మ నడిపింపు. హల్లెలూయా! ఈ లోకపు ఈ వాయు సంబంధమైన అధిపతి, ఈ లోకపు సాతానుడు ఏమంటాడంటే నీ బాధలన్నీ పోతాయి, మంచిగా అన్ని మర్చిపోతావు, ఒక సుక్కేసి పడుకో అని అంటాడు. అయితే తెలివి మాలిన వాడు తెల్లారి మళ్ళాగే బాధలు వస్తాయని తెలివి మాలిన వానికి అదే తెలివి కలవడైతే అస్సలు మందు దేవుడే నాకు ఇచ్చాడు, అసలు మందు నాకు ఇంజెక్ట్ చేశాడు. శరీర ఆశలు లేవు, ఇప్పుడు మనసుకున్న ఆశలు లేవు.
చచ్చిన స్థితిలో ఉంటిని, నన్ను బ్రతికించాడు ఆయన. హల్లెలూయా. ఎట్లా ఎట్లా అయింది అదంతా అంటే విశ్వాసము ద్వారా. దేని ద్వారా అయింది? విశ్వాసం. నమ్ముతున్నా అంతే. నమ్మితే చాలు. ఆయన నడిపిస్తాడు, బలపరుస్తాడు, ఆయన సహాయం చేస్తాడు, ఆయన కృప చూపుతాడు, ఆయన దయ చూపిస్తాడు, ఆయన ఉచితంగా ఇస్తాడు. రాత్రి తాగి తెల్లారి రిమ్మబోయేదానికే గన్ని పైసలు పెడితే ఈయన ఉచితంగా ఇస్తాడు కదా. యుగ యుగాలు ఉండేది ఉచితంగా ఇస్తున్నాడు కదా. ఏమంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా? ఎంత అద్భుతమైన దేవుడు దొరికాడు మనకు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఎంత అద్భుతమైన దేవుడు దొరికాడు. దాని విలువ తెలుసుకోవాలి, వాక్యపు విలువ తెలుసుకోవాలి, దేవుని యొక్క విలువ తెలుసుకోవాలి. ఆయన అంటాడు, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. మీ వల్ల కాదు. చచ్చిన స్థితి నుండి బతకాలంటే మీ వల్ల కాదు. ఉగ్రత నుండి తప్పించబడాలంటే ఎవ్వడు తప్పియలేడు. ఇది మీ వల్ల కాదు, మన వల్ల కానిది దేవుడు మన వలన అయ్యేటట్టు చేశాడు. ఎంత గొప్ప మేలు చేశాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. మన వల్ల కాదు, చచ్చిన స్థితిలో ఉంటిమి, ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడిచి అందులో చిక్కుబడి ఉంటిమి, ఆ చిక్కములో పడ్డట్టుగా ఉంటిమి. అవన్నిటిని ఛేదించి ప్రభు మనల్ని విడిపించాడు. ఇది మీ వల్ల అయ్యింది కాదు. యేసయ్య ఉచితంగా తన మహాప్రేమ చేత, తన అగాపే ప్రేమ చేత ఉచితముగా మనం రక్షించబడ్డాము. ఎట్లా అంటే విశ్వాసము ద్వారా. ఇది మీ వల్ల అయింది కాదు, ఇది మీ వలన కలిగినది కాదు. మీ వలన కలిగింది కాదు. మన వల్ల ఎంత మాత్రం కలగదు. హల్లెలూయా. మనము ఇట్లా బ్రతుకుతున్నామంటే మన వల్ల అయ్యేది కాదు. దేవుడు బ్రతికిస్తున్నాడు, దేవుడు నడిపిస్తున్నాడు, మన వల్ల అయ్యేది కాదు. హల్లెలూయా. కృతజ్ఞతగా చెప్తున్నా. నిన్న చిన్నది ఏమనుకున్నదో షారోన్, నిజంగా డాడీ దేవుడు మనల్ని మంచిగా నెమ్మదిగా ఉంచుతాడు. కోట్లు లేకపోవచ్చు, లక్షలు మన జేబులో లేకపోవచ్చు, కానీ ఎప్పుడు ఏం అవసరత ఉంటే దేవుడు ముందే ఎరిగి మనకిస్తాడు డాడీ అనంటే, అవును బిడ్డ, మంచి స్థితి ఇచ్చాడు దేవుడు. నేనైతే అప్పుడప్పుడు అనుకుంటాను, మంచి అధికారులతో మాట్లాడే ధన్యతను, అధికారులతో కూర్చుండే ధన్యతను, మంత్రులతో కూర్చొని భోజనం చేసే ధన్యతను ఎవడిస్తాడు చెప్పండి? ఆయన ఇస్తేనే తప్ప. హల్లెలూయా. ఆయన ఇస్తేనే తప్ప. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు తెలియకుండానే మనల్ని మంచి స్థితిలో ఉంచుతాడు దేవుడు. అది గ్రహించాలి. ఒక్కసారి వెనుకకు తిరిగి చూడండి, ఒక్కసారి వెనుకకు తిరిగి చూసుకోండి. ఒకప్పటి పరిస్థితి ఏంటి, ఇప్పటి పరిస్థితి ఏంది, మన పరిస్థితులను మార్చిన దేవుడు. కాబట్టి కృప ద్వారా మీరు రక్షించబడ్డారు. ఇది మీ వలన అయినది కాదు, నా వల్ల అయింది, నా ద్వారా అవుతున్నది, నేను సాధిస్తా అంటే ఇంకా చచ్చిన స్థితిలోనే ఉన్నావు. ఇంకా ఆ వాయుమండల అధిపతి వాని ఆలోచనల ద్వారా నడుస్తున్నావేమో. నా వల్ల అయింది, నేను చేస్తేనే అయింది. నో నో నో. దేవుడు ఆయన చేస్తున్నాడు, ఆయన నడిపిస్తున్నాడు, ఆయన రక్షించాడు, ఆయనే నడిపిస్తున్నాడు. ఆయన ఆలోచనల ద్వారా పోతేనే బొక్కబోర్ల పడము. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడిస్తేనే పడిపోతాము. ఆయన నడిపిస్తే ఎవ్వరు పడిపోరు. పడిపోయిన స్థితిలోనికి ఒకవేళ వెళ్ళవచ్చు, వెంటనే తొక్కేసి పైకి లేస్తాం, కానీ దేవుని ఆలోచన ద్వారా వెళ్తే మనము ఓడిపోము. ఇది మీ ద్వారా కలిగింది కాదు. హల్లెలూయా. అందరం చెప్దామా? నా వలన అయినది కాదు. మనకు తెలియకుండానే దేవుడు ఎట్లా చేస్తాడో, ఎట్లా నడిపిస్తాడో, ఏమవుతుందో తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటాడు? ఇది మీ వలన కలిగినది కాదు, మీ వల్ల కలిగినది కాదయ్యా, దేవుని వరమే. దేవుని వరము. స్తోత్రం చెల్లిస్తా. హల్లెలూయా. దేవుడు మనకు వరం ఇచ్చాడు. ఏ వరం ఇచ్చాడు? రక్షణ అనే వరము ఇచ్చాడు. విశ్వాసం ద్వారా ఏదైనా సాధించే వరము ఇచ్చాడు. ఇది మన వల్ల అయింది కాదు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ప్రభువా నా వల్ల కాదయ్యా, నా వల్ల ఏది కాదయ్యా. నేను చాలాసార్లు అట్లే ఏడ్చిన, మరి నా వల్ల ఏది కాదయ్యా, ఏది చేసినా నువ్వే ప్రభువా. అవమానాలు వచ్చినా, ఘనతలు వచ్చినా, ఇంకా కిందికి దిగిపోయినా
నువ్వు నన్ను పైకి లేవనెత్తినా, ఏదైనా అది నీ వల్లనే, నీ వల్లనే. నా వల్ల ఏది కాదు. నీ చేతగానున్నయ్యా, నన్ను బలపరిచేది నువ్వే. హల్లెలూయా. నాకు శక్తి లేదయ్యా, నాకు శక్తినిచ్చేది నువ్వే. నా వల్ల ఏది, ఇది చేస్తా అది చేస్తా, ఓ ఇట్లా నా తడాక చూడు అనే స్థితి లేదయ్యా. నాలో ఏమీ లేదు. ఏదైనా జరుగుతుంది అంటే అది నీ వల్లనే. మన వల్ల ఏది, సరెండర్ అయిపోవాలి. మనందరం దేవునికి సరెండర్ అయిపోవాలి. అప్పుడు దేవుడు నడిపిస్తాడు. ఎంత బాగుంటుందో మన లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమంటాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటాడు? అది క్రియల వలన కలిగినది కాదు గనుక. క్రియల వలన కలిగినది కాదు. మనం ఏదో చేస్తే ఆ క్రియల వలన కలిగినది కాదు. మనకు రక్షణ, మనం మరణం తప్పించబడము, మనకు నెమ్మది కలగడము, ఉగ్రత నుండి తప్పించబడము, ఇదంతా మన క్రియల వలన కలిగినది కాదు. మనం ఏదో చేస్తే జరిగింది కాదు. ప్రభువే జరిగిస్తున్నాడు, ప్రభువే జరిగిస్తాడు. అన్నిటికీ ప్రభువే. హల్లెలూయా. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడును అతిశయపడ వీలు లేదు. ఎవ్వడు కూడా అతిశయపడద్దు. నేను చేస్తే అయింది, నేను లేకపోతే అవునా, నా వల్లనే అవుతుంది, నేను పెద్ద దురుం, నేను పెద్ద తోపు, నేను ఇది పెద్ద హీరోను, పెద్ద హీరోయిన్, ఇలాంటి అహమే పోతే మనం బాగుపడతాం. హల్లెలూయా. స్తోత్రం చెల్లిద్దాం అందరం. హల్లెలూయా. హల్లెలూయా. మనకున్న ఎవరిచ్చారండి? నువ్వు చెమట ఓడిస్తేనా? చెమట ఓడ్చవచ్చు, కానీ దేవుడు ఆశీర్వదించకపోతే అది ఎటు పోతుందో తెలియదు కదా. మరి మస్తు మంది చెమట ఓడుస్తాను, ఎటు పోతానయో అర్థమైతే లేవు. మీ అర్థమైతాని అంటే దేవుని కృప ఉన్నదా లేదా? హల్లెలూయా. మస్తు ఇబ్బంది పడతారు కావచ్చు. ఏంది కుక్కలు ఎంత చెప్పినా స్పందించరు. బండలు బండలు. అవును, ఇట్లా యాక్టివ్గా ఉండాలి. దేవుడు ఇంత చేస్తే ఎంత కృతజ్ఞతగా ఉండాలి. ప్రతిరోజు దేవా బ్రతికించినవయ్యా, నీకు స్తోత్రం అయ్యా, నాలో ఏం లేదయ్యా, ఇంకా బతికిస్తాను అంటే నువ్వు చెప్పినట్టు వింటానయ్యా అనుకుంటూ ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. ఏమంటాడు? అది క్రియల వలన కలిగినది కాదు గనుక. అది దేని వల్ల కలిగినది కాదు, క్రియల వలన కలిగినది కాదు. హల్లెలూయా. అబ్రహాం ఒకసారి అంటాడు, ఒక రాజు ఈ ఆస్తి అంతా తీసుకో అనంటే అబ్రహాం ఏమంటాడంటే, నీ నూలు పోగు కూడా నాకు వద్దు అంటాడు. ఎందుకు అంటాడో తెలుసా? నువ్వు ఇస్తే నేను పెద్దోని అయినా అని చెప్పుకుంటావు నువ్వు, నా దేవుడిస్తే పెద్దోని అయినా అని నేను చెప్పుకోవాలి అంటాడు. హల్లెలూయా. నా దేవుడిచ్చాడు భయ్, నిన్ను ఎవరిని ముంచలేదు, ఎవరిని సొమ్ము తినలేదు, ఎవరి దగ్గర గుంజుకచ్చుకోలేదు, కుప్పలు కుప్పలు తెచ్చుకోలేదు. నా దేవుడు నన్ను ఆశీర్వదించాడని నేను చెప్పుకోవాలి. ఈ రోజున నువ్వేదో ఇస్తే నేను బాగుపడితే, అబ్రహామును నేనే ఇచ్చి ఆశీర్వదించినంటే దేవునికి ఎక్కడ మహిమ వస్తుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది కూడా మన బ్రతుకులో దేవుడు చేశాడంటే అది దేవునికి మహిమ వచ్చేటట్టు చేస్తాడు. మనము కూడా దేవునికి మహిమ వచ్చేటట్టే బ్రతకాలి. ఇది ఏది చేసినా ఆయనే చేశాడు, ఆయనే ఇచ్చాడు, ఆయనే కృపగలవాడు. హల్లెలూయా. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, మన క్రియల వలన కలిగినది కాదు. దేవుడు ఎవరికి ఏమి ఇయ్యాలో అది ఇస్తా ఉంటాడు. క్రియల వలన కలిగినది కాదు. ఎవడును అతిశయపడ వీలు లేదు. ఎవ్వరు కూడా అతిశయపడడానికి వీలు లేదు. ఎవ్వరు అతిశయం అంటే గర్వపడడానికి వీల్లేదు. నా ద్వారా ఇంత జరిగింది, నా ద్వారా ఇట్లా అయింది అని ఎవ్వడు కూడా అతిశయపడడానికి వీల్లేదు. ఈ లోకంలోనికి మనం ఏం తీసుకొని రాలే, ఏం తీసుకొని వెళ్ళము. దేవుడు బ్రతికించాడు, మనల్ని బాగు చేశాడు, ఉగ్రత నుండి తప్పించాడు. మనకి ఏదైనా కావాలంటే
తప్పకుండా ఆయన మహిమ కొరకు ఇస్తాడు. హల్లెలూయా. ఆయన మహిమ కొరకే ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఏది వచ్చినా కూడా మనం ఆయన మహిమ కొరకే అన్నట్టుగా బ్రతికితే ఆయన అన్ని ఇస్తాడు. ఆయన మహిమ కొరకే ఏది చేసినా ఆయన మహిమ కొరకే, ఆయన కొరకే. ఆయనే నన్ను బ్రతికించాడు, ఆయనే ఉగ్రత నుండి తప్పించాడు, ఆయన రక్షణ భాగ్యం ఇచ్చాడు. అయ్యా ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నా, ఆయన మీద నమ్మకం ఉంచుతున్నా, ఏది చేసినా కూడా ఆయన కొరకే. ఆయనే మహిమ పొందాలి అంటే నీకు కావలసినవి అన్ని ఇస్తాడు. ప్రియమైన వాళ్ళారా, 10లో అంటాడు, మరియు ఉమ్, వాటి అందు ఉమ్, మనం నడుచుకొనవలెనని ఉమ్. దేవుడు ముందుగా సిద్ధపరిచిన దేవుడు ముందుగా సిద్ధపరిచిన, సత్క్రియలు చేయుటకై కానీ ఒకటి చేయమంటున్నాడు. ఏం చేయమంటున్నాడు? సత్క్రియలు చేయాలి అంటున్నాడు. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలి. ప్రభువా, నాకు ఇదిగో ఇచ్చిన అవకాశాన్ని కోల్పోతాం. మంచిగా అర్థం చేసుకోండి మీరు. హల్లెలూయా, హల్లెలూయా. మన ద్వారా కొంతమంది బాగుపడాలి, మన ద్వారా కొంతమంది డెవలప్ కావాలి, మన ద్వారా కొంతమంది బలపరచబడాలి. ఉంటే ఆర్థికంగా హెల్ప్ చేయాలి, మాటలతోటి అయినా ధైర్యపరచాలి. మనము సత్క్రియలు చేయాలి. ఒకప్పుడు మనల్ని ఎవరు ధైర్యపరచలేదు, ఒకప్పుడు బాధలో ఉంటిమి. నీ దగ్గరికి దేవుడు వచ్చి బలపరచలే? ఇంత స్వార్థపరమైన నా దేవుడు ఇంత బలపరిస్తే ఇంకొకరి దగ్గరికి ఎందుకు? నేను కూడా ధైర్యంతో చెప్తా. నేను దుఃఖంలో ఉన్నప్పుడు ఎంతో మంది నన్ను ధైర్యపరిచిండ్రు. ఆ బాధ ఏందో నాకు తెలుసు, ఆ వేదన ఏందో నాకు తెలుసు. కాబట్టి వేదనలో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, కష్టాల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి మనం ఎందుకు ఓదార్చకూడదు? ఈ సత్క్రియలు చేయకపోతే మనం బాగుపడలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఆయన అంటాడు లాస్ట్కు వెళ్తురు గాని, ఇంటి మీద ధ్యాస వచ్చినట్టున్నది, బాగా ఇంటి మీద బాగా ధ్యాస వచ్చినట్టున్నది. ఎప్పుడు పోవాలి, అవతల పడాలని కొంతమందికి. చదవండి కిందికి. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై దేవుడు మన కొరకు ఏం చేశాడట? దేవుడు మనకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పాడు. ఆ బాధ్యతలు మనం ఎరగాలి. అదే గ్రహింపు, అదే వివేచన, అదే వివేచన. దేవుడు ఒక దిక్కియమంటే నువ్వు గిసగిస కొట్టుకున్నా నేను వేరేకెళ్ళి ఇక వాడు రక్తం కారుతా అంటే అంతే కూడా ఇయ్యే ఇంకా. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ మాట తప్పాడు. ఆయన సాతానుడు మన దగ్గరికి వేరే రకంగా వస్తాడు, కానీ దేవుడు ఒక మాట ఇచ్చాడంటే ఇక ఆ మాట తప్ప అదే చేస్తానన్నమాట నేను. కాబట్టి ప్రియమైన వారు, ఆయన స్వరాన్ని గుర్తుపట్టాలి. ఆయన మన కొరకు సిద్ధపరిచింది ఏదైతే ఉన్నదో అది మనము వివేచనతో తెలుసుకోవాలి. కాబట్టి ఆయన అంటాడు 10లో, మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారము ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన చేసిన పని అయి ఉన్నాము. హల్లెలూయా. మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారము, ఆయన చేసిన పని అయి ఉన్నాము. కుమ్మరి వాడు ఒక కుండ చేస్తాడు ఎందుకండి? మూలకు పెట్టి పూజ చేయడానికా? దేని కొరకండి? ఒక పాత్ర చేశారనుకో, దేవుడు కూడా నిన్ను నన్ను ఒక పాత్రగా చేశాడు. దేని కొరకు? వాడబడకపోతే ఏమైతుంది? బల్లి పాత్ర బట్టి శిలుం బట్టి, బల్లి పాత్ర బట్టి శిలుం బట్టి లాస్ట్కు ఏమైతుంది? చీకిపోవద్దు, బల్లి పాత్ర పట్టద్దు. అదే ఆ బల్లి పాత్ర బట్టి. వాడబడని కుండ ఎట్లుంటుంది చెప్పండి? వాడబడని కుండ ఎట్లుంటుందండి? అప్పట్లో మన ఏసన్న, మన ఈ బ్రదరు, ఈ మన రంజన్లు తెచ్చేది, లైన్గా పెట్టేది కదా. ఎండాకాలం పోగానే వాళ్ళ అటు ఇవి ఇటు అవి ఒక్కసారికి ఇట్లా తీస్తే కింద బల్లులు, కప్పలు, తొండలు మంచిగా నివాసం చేస్తాయి. వాడితే ఎంత ఫ్రెష్గా ఉంటాయి, వాడకపోతే మరి వాడబడకుండా చీకిపోయినట్టుగా మన బ్రతుకుండాలా. వాడబడే పాత్రలాగా మనల్ని చేశాడు. హల్లెలూయా. ఆ మాట చదువు లాస్ట్కు.
మనం క్రీస్తు యేసునందు క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై సృష్టించబడ్డాం. మనము దేవుని సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన చేసిన పని అయి ఉన్నాము. హల్లెలూయా. అందరూ చెప్దామా? ఆయన చేసిన పని అయి ఉన్నాను. మనము ఆయన చేసిన పని, ఆయన పాత్ర మనము. మనకొక పాత్ర ఉంటే ఎట్లా కాపాడుకుంటాం? చేతిలో కాపాడుకుంటామా లేదా? ఇది సొట్టలు పోవాలనో పలిగిపోవాలనో ఎత్తేస్తామా? ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాం. మనం దేవుని చేతిలో ఉన్నాము. మనము ఆయన పాత్రగా వాడబడాలంటే మనల్ని మనం ఆయనకు లోబర్చుకోవాలి. మనల్ని మనం ఆయనకు సమర్పించుకోవాలి. హల్లెలూయా. మనల్ని మనము ఆయనకు లోబర్చుకోవాలి. ఆయనకు లోబడి ఉంటే ఆయన వాడుకుంటాడు తప్పకుండా. ఏదో ఒక పాత్రగా తప్పకుండా వాడుకుంటాడు. నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని తప్పకుండా వాడుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సృష్టి అయి ఉన్నాం. మనము ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. మనం చచ్చిన స్థితి నుండి ఏమైపోయాము? బ్రతికించబడ్డాము. హల్లెలూయా. ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడిచే మనల్ని ఆయన మార్గం వైపు మనల్ని నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఇంకా ఈ శరీర కోరికలు, ఈ మనసుకు వచ్చిన కోరికలు నెరవేర్చుకోకుండా దేవుని ఆలోచన నెరవేర్చే వారుగా మనల్ని ఏర్పాటు చేశాడు. అంతేకాదు, కృపచేత మనము రక్షించబడ్డాం. ఆయన అగాపే ప్రేమ ద్వారా ఇవన్నీ చేశాడు. మనల్ని బ్రతికించాడు. ఆయనతో కూర్చుండబెట్టుకున్నాడు. ఆయన అంటాడు, కూర్చుండబెడతాడు కాదు, కూర్చుండబెట్టుకున్నాడు. ఆల్రెడీ ఆయన కూర్చుండబెట్టుకున్నా అంటున్నాడు. మనం ఆయనతో కూర్చున్న వారము. హల్లెలూయా. యేసయ్యతో కూర్చునే భాగ్యమును దేవుడు మనకి ఇచ్చాడంటే మనం ఎంత విలువైన వాళ్ళము. సాతానుడు అంటాడు ఎప్పుడు, నీకు విలువ లేదు, నువ్వు గింతే అంటాడు. లేదు, నేను అనుకుంటాను, నా యేసయ్యతో కూర్చునేవాడిని, నా యేసయ్యతో నడిచేవాడిని, నా యేసయ్య నాకు మాట ఇచ్చేవాడు, నేను ఆయన మాటకు లోబడేవాడిని. అంత చీఫ్ కాదు. మనం ఘనపరచబడిన వారము. హల్లెలూయా. లాస్ట్కి అంటాడు, మనము సత్క్రియలు చేయాలి. ఏం చేయాలండి? ఇవన్నీ చేసింది దేవుడు మనకు దేని కొరకండి? మనం సత్క్రియలు చేయాలి. ఇతరులకు సహకరిస్తూ ఉండాలి. చర్చికి రాకుండా ఇంటికాడుంటే అన్యుడు అంటాడు, ఏంది ఇవాళ చర్చికి పోలేదని. ఎంత సిగ్గుచేటు. అవునా కదా? ఇవాళ చర్చికి పోలే అంటారు. షేమ్గా ఫీల్ కావాలి. మళ్ళీ మనం వంకర జవాబులు వెతుక్కుంటా అంటాం. నడుము నొప్పాను, కాలు నొప్పాను, తలకాయ నొప్పాను, కండ్లు నొప్పాను, చెవులు నొప్పాను, అవన్నీ పోయడానికి ఇక్కడ రావాలి. అవి అయితే అక్కడ ఉన్నామంటే హల్లెలూయా. అవునంటారు కదా? కారుకి ఏదన్నా శబ్దం వేరేవస్తే గ్యారేజీకి తీసుకపోతా. ఇది గ్యారేజీ. శబ్దం వస్తుందని ఇంట్లో పెట్టుకుంటే నడుతుందా? మనం బలహీనతలో ఉన్నా, బలముగా ఉన్నా ఎక్కడ రావాలి? హల్లెలూయా. సోమరోళ్ళం కావద్దు. మనమే సోమరోళ్ళం. ఇతరులకి ఏమి సత్క్రియలు చేస్తాం? ఇంకా ఇతరులకు లేవాలే పొద్దున అంటాడా? పొద్దుగాల 10 అయ్యేదనక పండుకుంటాడు. పొద్దుగాల లేవాలి అంటే ఏమంటాడా? లేస్తాను బాగానే అంటాడా లేదా? సత్క్రియలు ఉండాలి. ఉదయకాలం లేవాలి. ఉదయాన లేచి ప్రభువును ఆరాధిస్తూ ఉండాలి. చచ్చిన స్థితి నుంచి నన్ను బ్రతికించావయ్యా, నీకు స్తోత్రాలని. ఇవి ఉన్నప్పుడే మనం ఎంత బిందాసుకుంటామో, ఎంత రాజరికమో, ఎంత రాజుల బ్రతుకో, ఎంత అధికారుల బ్రతుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన పాత్రగా వాడుకో దేవా అనాలి. హల్లెలూయా. నాకే అయ్యా, నాకే కావాలి, నేనే బ్రతకాలి, నా కుటుంబమే బ్రతకాలి, నా కుటుంబం కొరకే ప్రార్థన చేస్తా అంటే స్వార్థపరులమవుతాం. ఏమవుతాం? స్వార్థపరులమవుతాం. ప్రభువా, ఈ ప్రపంచం మంచిగా ఉండాలి, నా చుట్టుపక్కల వాళ్ళు మంచిగా ఉండాలి, నా చుట్టుపక్కల వాళ్ళు బలహీనతలో ఉన్నారు, నీకేమైంది? ప్రభు ఉన్నాడని నేను చెప్పగలుగుతా. నేను ఒక పాత్రగా నన్ను వాడుకో ప్రభువా అంటే తప్పకుండా వాడుకుంటాడా లేదా? ఆ ఆశ ఉండాలి, ఆ జీలు ఉండాలి. నడిపిస్తాడు తప్పకుండా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన గొప్ప దేవుడు. హల్లెలూయా. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత చేసిన దేవునికి మనం ఈ రోజు నుంచి, ఈ పాత సంవత్సరం అయిపోతుంది, సంవత్సరాలు గతిస్తున్నాయి. 31 నాడు వేసుకొని వస్తారు బాగా, ఏదో దొరుకుతుంది. ఏం దొరకది. దేవుడు నీకే ఇంట కూడా వాగ్దానం ఇస్తాడు. ఇస్తాడా అయ్యాడా? వాక్యం చదువుతా అంటేనే వాగ్దానాలు, అవన్నీ వాగ్దానాలే. 31 నాడు వచ్చే వాగ్దానం పట్టుకుని సంవత్సరం అంతా బతుకుతానంటే మొన్నటి కూర ఇవాళ తింటావా? ఇంకొక విషయం చెప్తున్నా, పాత ఎంత కడుగవ్వియబడాలి. గంజును తేటగా కడిగినాకనే బియ్యం పెడతామా? అట్లా అంటుకుంటుంటే ఏమైతుంది అని అడుగుతారా? బియ్యం పెడతారా? అంట్లు బొంట్లున్న గంజుల బియ్యం పెడతారా అండి? హలో, ఏమైతుంది? ఖరాబ్ అవుతుందా కదా? ఇక మరి మన పాత జీవితం మనకే ఉండాలి, లోకానుసారమైన జీవితం లోకానుసారంగానే ఉండాలి, ఇంకా మన బ్రతుకంతా ఇట్టనే ఉండాలి, మళ్ళా కొత్త బియ్యం పోసి అండాలి, మంచిగా ఉండాలి అనంటే అవుతుందా? పద్ధతి ఎప్పుడు తప్పద్దు. మనలో ఉన్న ఈ ప్రపంచ ధర్మము చొప్పున జరిగే ఆ ఆలోచనలు అవన్నీ వదిలేసి ప్రభు మీద ఆనుకుంటే మనము కొత్తగా అవుతాం, ఫ్రెష్గా ఉంటాం. కొత్త గంజులో అన్నం వండితే ఎంత బాగుంటుందో ఆ రీతిగా మన బ్రతుకు మారిపోతుంది. రండి ఈ సమయంలో అందరం